యూట్యూబ్ ప్రేక్షకులందరికీ జై శ్రీనివాసన్ గురుజీ హృదయపూర్వకమైన నమస్కారాలు. మీ అందరికీ జై శ్రీనివాసన్ టీవీ తెలుగు ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. గురు బ్రహ్మ గురు విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. జై సిద్ధి వినాయక, జై శరభేశ్వర, జై మహాకాళి, జై మహావతార్ బాబా, జై కాద్రి లక్ష్మీ నృసింహ, జై శ్రీకృష్ణ, జై హనుమాన్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. అందరూ బాగున్నారా? ప్రేక్షకులారా, బంధువులారా, మిత్రులారా, ఈరోజు మనం మాట్లాడే విషయం ఏమంటే ధనుర్రాశి వారికి 2026 ఆంగ్ల సంవత్సరం ఎలా ఉంటుంది రాశి భవిష్యత్తు, దీని గురించి మాట్లాడబోతున్నాము. వెంటనే మీరందరూ జై శ్రీనివాసన్ టీవీ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మా అన్ని వీడియోలు లైక్ చేయండి, మరియు తప్పకుండా కమెంట్ పెట్టండి అని చెప్తూ వీడియోలోకి వెళ్తామా? రండి. 1/1/2026 ఇంగ్లీష్ న్యూ ఇయర్, దానికి రాశి చక్రం వేసినాం. దాని ప్రకారంగా ధనుర్రాశి వారికి 95 to 100 అవుట్ ఆఫ్ 100 ఒక 5% ఏదో తగ్గొచ్చు అంతే, నెగటివ్ అని. ఇంకా 95% బాగుంది. సో దానివల్ల దిస్ ఇయర్ ఈస్ కన్సిడర్ యాజ్ జాక్పాట్ ఇయర్ ఫర్ ధనుర్రాశి. అంటే ఇట్స్ గుడ్. ఏ దాన్ని పెట్టి చెప్తున్నాము అంటే ప్లానెటరీ పొజిషన్. ధనుర్రాశి స్వామి వచ్చి బృహస్పతి. గురు 7వ ఇంట్లో ఉన్నారు, ఇక్కడ మిథున రాశిలో ఉన్నారు. గురు మిథున రాశిలో వండుకొని రాశిని చూస్తున్నారు 180 డిగ్రీ రాశి చూసేటప్పుడు రాశిలో ఎవరెవరు ఉన్నారు అంటే కుజుడు పూర్వ పుణ్యాధిపతి 5వ అధిపతి రాశిలో ఉన్నారు. తర్వాత 9వ అధిపతి భాగ్యాధిపతి అని చెప్తాం, సూర్యుడు ఉన్నారు. సూర్యుడు కుజుడు కలిస్తే సూర్య మంగళ యోగము. గురు సూర్యుడు చూస్తే జీవాత్మ సంయోగము. కుజుడు గురు చూస్తే గురు మంగళ యోగం. ఇవన్నీ ఉండేదానివల్ల ఈ సంవత్సరం చాలా బాగుంటుంది. ఈ 4వ ఇంట్లో శని, 6వ ఇంట్లో చంద్రుడు, 9వ ఇంట్లో కేతు, 3వ ఇంట్లో రాహు. ఈ 9వ ఇంట్లో కేతు, 3వ ఇంట్లో రాహు ఉంది కదా, ఇది కాస్త నెగటివ్ ఇవ్వచ్చు వీళ్ళకి. అంతేకాని మిగతా అన్ని విషయాల్లో కూడా వీళ్ళకి చాలా బాగానే ఉంటుంది. సో సూర్య మంగళ యోగము, బుధుడు సూర్యుడు కలిస్తే లక్ష్మీనారాయణ యోగము, బుధుడు శుక్రుడు కలిస్తే లక్ష్మీనారాయణ యోగం, బుధుడు సూర్యుడు కలిస్తే బుధాదిత్య యోగం. సో ఈ 4 గ్రహాల ప్లానెటరీ పొజిషన్ చాలా బాగుంటుంది. సో ఓవరాల్ ఫస్ట్ ఎడ్యుకేషన్ చూద్దాం. ఎడ్యుకేషన్ వేరే దేశాల్లో పోయి చదవాలి, వేరే రాష్ట్రాల్లో పోయి చదవాలి అనే వాళ్ళకంతా చాలా మంచి యోగం ఉంది. అదే మాదిరిగా స్పోర్ట్స్ యాక్టివిటీస్లో ఎవరు ఉంటారో వాళ్ళకి అవార్డ్స్, రివార్డ్స్, స్పాన్సర్షిప్, స్కాలర్షిప్ అన్ని దొరికే యోగాలు ఉన్నాయి. సో అవార్డ్స్, రివార్డ్స్ దొరికిన స్పోర్ట్స్ కోటాలో ఉండేవాళ్ళ స్పోర్ట్స్ కోటా పెట్టి వీళ్ళకి కావాల్సిన స్కూలు, కాలేజీలో సీట్లు తీసుకోవచ్చు. ఇవన్నీ కూడాను జరుగుతుంది. ఇట్స్ ఆల్ వెరీ గుడ్. దాంతోపాటు ఇంకా కెరియర్ అంటే 3 టైప్స్ ఆఫ్ కెరియర్: బిజినెస్, ఓన్ బిజినెస్, ప్రైవేట్ సెక్టరు, దాని తర్వాత గవర్నమెంట్ సెక్టర్. సో నార్మలీ ప్రైవేట్ సెక్టర్లో వర్క్ చేసే వాళ్ళకి చాలానే బాగుంటుంది, ఏమీ నో కమెంట్స్. అదే మాదిరిగా బిజినెస్లో ఉండే వాళ్ళకి ఎక్కువ ప్రాఫిట్ వచ్చే యోగాలు ఉంటుంది. ఎవరు బిజినెస్ స్టార్ట్ చేయాలి, రిస్క్ తీసుకునేదా వద్దా అనే మాదిరి చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. ఈ సంవత్సరం మీరు రిస్క్ అయినా పర్వాలేదు అనేసి బిజినెస్ రిస్క్ తీసుకోవచ్చు. స్టార్టప్ చేయాలనుకునే వాళ్ళు స్టార్టప్ బిజినెస్ చేయొచ్చు. మంచి ప్రాఫిట్ దొరికే యోగాలు ఉన్నాయి. రెట్టింపు 3 times, 4 times, 5 times ప్రాఫిట్ దొరికే యోగాలు ఉన్నాయి. ఆల్ టైప్స్ ఆఫ్ బిజినెస్, కాయగూరలు అమ్మేవారి నుంచి పట్టి సిల్వర్, గోల్డ్, వజ్రాల వ్యాపారం చేసే వాళ్ళ వరకు, ఎక్స్పోర్ట్, ఇంపోర్ట్స్, సీరియల్, సినిమా, ఓకే, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, తర్వాత మెడికల్లో, అన్ని క్షేత్రాల్లో ఉండే వాళ్ళకి చాలా మంచిదయ్యే యోగాలు, ప్రాఫిట్ దొరికే యోగాలు అన్నీ ఉన్నాయి. బిజినెస్లో ఉండే వాళ్ళకి మంచి ప్రాఫిట్, ఆల్మోస్ట్ ఫినాన్షియల్ ప్రాబ్లం ఏమీ లేదు. మనీ సర్క్యులేషన్ చాలా బాగుంటుంది. అన్ని కెరియర్. గవర్నమెంట్ సెక్టర్లో ఉండే వాళ్ళకి కూడా మంచి ప్రమోషన్స్, ట్రాన్స్ఫర్స్, వీళ్ళు అనుకున్న చోటుకి వీళ్ళు ట్రాన్స్ఫర్ అయ్యే యోగాలన్నీ ఉన్నాయి. గవర్నమెంట్ సెక్టర్లో 9వ ఇంట్లో కేతు ఉండేదాని వల్ల, అది సూర్యుడి ఇంట్లో కేతు ఉండేదాని వల్ల ఈ సంవత్సరం మాత్రం మీరు పారామీటర్స్ లోపలనే పని చేయండి. కాస్త మంచి టైం ఉండేటప్పుడు మనము పారామీటర్స్ కాస్త అలా పోయినా కూడా ఇది అంత పెద్ద డీవియేషన్ కాదు అని ఉంటుంది. బట్ ఈ సంవత్సరం ఆ పారామీటర్ ఏదైనా దాటినారంటే 9వ ఇంట్లో ఉండే కేతు మీ పైన కాస్త అలిగేషన్, ఎంక్వైరీనో రావచ్చు చిన్నగా. దానివల్ల కాస్త కేర్ఫుల్గా ఉండండి. దాన్ని వదిలితే ఇంకేం లేవు, ఆల్మోస్ట్ గుడ్ అని చెప్పేస్తున్నాను. సో ఎడ్యుకేషన్ అయ్యింది, కెరియర్ అయ్యింది, ప్రైవేట్ సెక్టర్, గవర్నమెంట్ సెక్టర్, అన్ని బిజినెస్ చెప్పేసినాం. ఇప్పుడు ఉండేది నెక్స్ట్ మ్యారేజ్.
మ్యారేజ్కి మంచి సంబంధాలు దొరికే యోగాలు ఉన్నాయి. సో మ్యారేజ్కి ట్రై చేసేవాళ్ళు మంచిది. పిల్లల గురించి ఆలోచించే వాళ్ళకి కూడాను మంచి గుడ్ న్యూస్ దొరికే యోగాలు ఉన్నాయి. ఐవీఎఫ్ ఇలాంటి వెళ్ళే వాళ్ళకి కూడాను ఫెయిల్యూర్ అయింటే కూడాను ఈ టైం ట్రై చేయండి, ఈ సంవత్సరం అవుతుంది. సో ఆల్మోస్ట్ ఇది కూడా గుడ్. దీన్ని తర్వాత ఇంకా నెక్స్ట్ ఫినాన్షియల్ పరంగా చాలా బాగుంటుంది అని చెప్పినాము. సో మ్యారేజ్ మంచి అలయన్స్, పిల్లల గురించి ఆలోచించే వాళ్ళకి బాగుంటుంది. దాని తర్వాత ఇక్కడ ఏదైనా కాస్త నెగటివ్ అని చెప్పేటప్పుడు ఏది చెప్పొచ్చు అంటే, 3వ ఇంట్లో రాహు, 9వ ఇంట్లో కేతు. 3వ ఇంట్లో రాహు అంటే సహోదర స్థానంలో రాహు ఉండేదానివల్ల అన్నదమ్ముల రిలేషన్షిప్ కాస్త చెడేదానికి ఛాన్స్ ఉంటుంది. అది జాయింట్ ఫ్యామిలీ, జాయింట్ బిజినెస్, బ్రదర్స్తో పాటు అన్నీ బాగున్నామంటే రిలేషన్షిప్ చెడిపోకుండా మీరే చూసుకోవాల్సింది బాధ్యత. తర్వాత 9వ ఇంట్లో కేతు. 9వ ఇంట్లో కేతు భాగ్యస్థానం. అది భాగ్యస్థానం అంటే తండ్రి స్థానం. తండ్రి తరపున కూడాను మీకు చాలా కొంత రిలేషన్షిప్ చెడేదానికి ఛాన్స్ ఉంటుంది. అదే మాదిరిగా తండ్రి ఆరోగ్యం ఏదైనా ప్రాబ్లం కావచ్చు, యాక్సిడెంట్లో మెడికల్ ఎక్స్పెన్సో సర్జరీసో రావచ్చు. ఈవెన్ బ్రదర్స్కి కూడాను అలా కావచ్చు. దానివల్ల కాస్త వాళ్ళ ఇద్దరి గురించి ఆలోచన పెట్టుకొని చేసేది మంచిది ఫ్యామిలీలో. ఓకే, దీని తప్ప వేరే మ్యాక్సిమం విషయాలు మంచిగానే చెప్పున్నాము. సో ఇల్లు కొనుగోలు చేయొచ్చు, విల్లాస్ కొనుగోలు చేయొచ్చు, ఫ్లాట్స్ చేయొచ్చు, అగ్రికల్చర్ ల్యాండ్స్ కొనుగోలు చేయొచ్చు, ఇది ల్యాండ్స్ కొనేసి దాన్ని ప్రాఫిట్కి అమ్మవచ్చు. సో అన్నీ మంచి ప్రాఫిటబుల్గా ఉంటుంది. సో ఆల్మోస్ట్ 95% బాగానే ఉంది. మనీ సర్క్యులేషన్ ఈజ్ వెరీ వెరీ గుడ్. సో ఈ ప్రాబ్లం నుంచి బయట వచ్చేదానికి, అదే మాదిరిగా ఇంకా మంచి ఫలితాంశాలు దొరికేదానికి ఏం చేయొచ్చు? ధనుర్రాశి వారికి స్వామి వచ్చి గురు. గురు అంటే దక్షిణామూర్తి. అన్ని శివాలయాల్లో దక్షిణామూర్తి ఉంటారు. గురువారం రోజు దక్షిణామూర్తిని దర్శనం చేసుకొని అభిషేకానికి, పూజలకి ఇవ్వడం, అర్చనలు చేసుకోవడం చాలా మంచిది. దాంతోపాటు శనగలు ఉంటాం కదా, నల్ల శనగలు ఉంటాం. కాబుల్ శనగ కొంచెం పెద్దగా ఉంటుంది, యెల్లో కలర్లో. నల్ల శనగలు అంటే ఆ నల్ల శనగలతో ఒక నైవేద్యం చేసి స్వామివారికి పెట్టి ప్రసాదంగా చేసి అక్కడ గుడిలో ఉండేవాళ్ళ అన్ని భక్తులకి పనిచేసి వచ్చేది చాలా మంచిది. ఆ శనగల్ని, నల్ల శనగల్ని మీరు ఎంతవరకు అవుతుందో, ధాన్యం కదా, మంచి ధాన్యం. గురువుకి ధాన్యమే అదే. సో దానివల్ల ఆ ధాన్యాన్ని హాస్టల్స్, అనాథాశ్రమాలు, వృద్ధాశ్రమాలు ఉంటే అక్కడ దానం చేయొచ్చు గురువారం రోజులో. అది చాలా మంచిది. ఏనుగులకు ఆహారం ఇచ్చేది చాలా మంచిది. ఏనుగులను చూసుకుంటూ ఉంటారు కదా, మావుతులు ఉంటారు, ఎలిఫెంట్ టేక్ కేర్, వాళ్ళకి ఏదైనా వస్తువులు కొనుగోలు చేసి ఇవ్వచ్చు. మీకు పాఠం నేర్పిన ప్రైమరీ స్కూల్ టీచరు, మిడిల్ స్కూల్ టీచరు, హై స్కూల్ టీచర్ ఎవరైనా ఉంటే వాళ్ళని కలిసి వాళ్ళకి కావాల్సిన అగత్య వస్తువులను కొనుగోలు చేసి వాళ్ళ ఆశీర్వాదం కూడా తీసుకుని చాలా చాలా మంచిది. ఇవన్నీ చేసేదాని వల్ల మంచి ఫలితాంశాలు పెరుగుతుంది, చెడ్డ ఫలితాంశాలు ఏదన్నా తగ్గుతుంది. అలాగే కావాలని ప్రార్థన చేస్తాం. సో మీకు మీ కుటుంబ సభ్యులందరికీ సిద్ధి వినాయక సర్వేశ్వర స్వామి ఆయురారోగ్య అష్టైశ్వర్యాలను అనుగ్రహం చేయాలని ప్రార్థన చేస్తూ మళ్ళీ కొత్త వీడియోలతో పాటు కలుస్తాం. అంతవరకు సెలవు. లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జన సుఖినో భవంతు, వసుదైవ కుటుంబకం.